మై డియర్ బిగ్లూస్, సమ్మర్లో ఐస్ క్రీమ్స్ అని ఎలా అనిపిస్తుందో చలికాలంలో వేడి వేడి బజ్జీలు తింటే అబ్బబ్బా ఆ ఫీలే వేరు. అందుకే బయట కంటే ఇంట్లోనే మా అమ్మని అడిగి చేయించుకుంటున్నా. ఇప్పుడు మిర్చి బజ్జీలు తీసి బాగా వాష్ చేసి వాటిని హాఫ్ గా కట్ చేసేసుకున్నా. లోపల గింజలు తీయాలి మావో, లేకపోతే ఘాటు పీక్స్కి వెళ్తది. ఇక లోపల స్టఫింగ్ కి ఉప్పు వాము దంచేసి బజ్జీ మధ్యలో పూసేసా. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, సోడా ఉప్పు, టేస్ట్ కి సాల్ట్, కాస్త కారం, కొద్దిగా వాము కూడా వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ గడ్డలు కట్టకుండా కలుపుకునేసా. చూసారా, పిండి ఇలా జారుగా ఉండాలి. ఇప్పుడు నూనె వేడి చేసేసా. మనకు బజ్జీలు షేప్ బాగా రావాలంటే ఇలా పిండిని గ్లాసులోకి తీసుకొని బజ్జీకాయ ముంచి వేస్తే పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మిడ్ ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఆ తర్వాత ప్లేట్లో తీసి సాస్ వేసి కుమ్మేయడమే. బైట్ చేసామావా, అదిరిపోయింది అంతే. ఇక స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కోసం అయితే మధ్యలో ఆనియన్స్, కొత్తిమీర, పైన నిమ్మకాయ కూడా పిండి ముక్క నోట్లో పెడితే సూపరే. సరే అయితే బిగ్లూస్, నా వీడియోస్ చూడటమే కాదు, నచ్చితే కాస్త ఫాలో కూడా కొట్టండి గురు.